ఈరోజు మొత్తం కల్పంలో చాలా పవిత్రమైన రోజుగా మంచి మనసుతో అనుభవం చేసుకోండి. ఎందుకంటే మనకు 84 జన్మలలో చదువు చెప్పేవాళ్ళు టీచర్స్ ఉంటారు. కానీ భగవంతుడు చదువు చెప్పడం అనేది ఈ ఒక్క జన్మలోనే ఉంటుంది, ఈ సంగమయుగంలోనే ఉంటుంది, ఇంకెప్పుడూ ఉండదు. ఈ చదువు నరుని నుండి నారాయణుడిగా చేయటానికి చాలా అవసరం. కాబట్టి 16/12/2000లో బాబా చెప్తున్నారు, ఏ తండ్రినైతే అంటే శివబాబాని ఋషులు మునులు తెలియదు అంటూ వెళ్ళిపోయారు, ఆ తండ్రిని బ్రాహ్మణ ప్రపంచం యొక్క అమాయక మాతలో తెలుసుకున్నారు మరియు పొందారు. ఈ భాగ్యం ఏ ఆత్మలకు లభించింది? సాధారణ ఆత్మలకే లభించింది కదా. శివబాబా కూడా సాధారణ తనువులోనే వచ్చారు. బాబా ఏమంటున్నారు చూసారా? ఋషులు మునులు భగవంతుడి గురించి, యథార్థమైన భగవంతుడి గురించి తెలుసుకోలేకపోయారు. తెలుసుకోలేకపోయారు కదా. కానీ ఎవరు తెలుసుకున్నారంటున్నారు? కుటుంబంలో ఉంటూ, కుటుంబంలో పాత్ర అభినయిస్తూ, ఏమీ తెలియని చదువు కూడా రానటువంటి అమాయక మాతలో భగవంతుని తెలుసుకున్నారు. వాళ్ళెంత అదృష్టవంతులని అంటున్నారు బాబా. మరి మీరున్నారా? మాతలందరూ కూడా ఈ ఒక్క మహావాక్యం విని జీవితం శరీరం వదిలేసే వరకు ఈ వాక్యాన్ని మననం చేసుకుంటే మీ ఆత్మ కోటి సూర్యుల కాంతితో ప్రకాశించేస్తుంది. భగవంతుడు ఎప్పుడు చిత్రతతో ఏ విషయం చెప్పడో, పొగడలో ఉన్నది ఉన్నట్లు చెప్తారు. బాబా కూడా సాధారణమైన తనువులోనే వచ్చారు కదా. ఏ రాజ కుటుంబంలో రాజులు అటువంటి పెద్ద ధనవంతుడి ఇంట్లో ఏమి రాలేదు కదా. బాబా అంటున్నారు, పేదల పాలిటి పెన్నిదంట. బాబాకి మహిమ ఉందంటున్నారు. కోటీశ్వరుల నివాసి అని మహిమ లేదు భగవంతుడికి. బుద్ధిమంతులకు బుద్ధిమంతుడైన శివబాబా కోటీశ్వరుల యొక్క బుద్ధి తాళం తెరవలేరా? అది ఏమన్నా పెద్ద విషయమా నాకు అంటున్నారు బాబా. కానీ డ్రామానుసారం చాలా మంచి కళ్యాణకారి నియమం తయారై ఉంది. ఏంటది? పరమాత్మ కార్యంలో బిందువు ద్వారా చెరువు అవుతుంది. అనేక ఆత్మల యొక్క భవిష్యత్తు తయారవుతుంది.
మీరందరూ ఎంత తనువు మనసు ధనం సఫలం చేసుకుంటున్నారో అంతగానే సఫలత సితారుగా అయ్యారు. బాబా ఏం చెప్తున్నారు చూడండి. ఏం చెప్తున్నారు? కోటీశ్వరులు ప్రపంచంలో ఉన్నారు. బాబా కూడా చెప్తారు, సత్యయుగంలో శ్రీకృష్ణుడి కంట ధన రూపంలో అక్కడ ఉండే ప్రజలకు కూడా ఉందని చెప్పారు బాబా. కానీ పదవి లేదు, అక్కడ రాజ్య సింహాసన అధికారం లేదు. అలాగే బాబా ఒక్క కోటీశ్వరుణ్ణి బుద్ధితాళం తెరిస్తే సేవ చాలా అయిపోతుంది. కానీ డ్రామా ప్లాన్ అనుసారంగా బీదవాళ్ళు నుంచి కోటీశ్వరులు కూడా కావాలి బాబాకి. ఎవరి తాళం బుద్ధి తాళం తెరవరు బాబా. కోటీశ్వరులు బుద్ధి తాళం ఎవరి తాళం వాళ్ళే తెలుసుకోవాలి. కోటీశ్వరులు బుద్ధి తాళం ఎందుకు తెరవరు? వాళ్ళకి ధనకాంక్ష, సంపాదించాలనే కాంక్ష ఉండిపోతుంది, భగవంతుని మీద ఉండదు. బీదవాళ్ళకి ఏముంటుంది? భగవంతుడికి ఎంతో కొంత పెట్టుకోవాలని ఉంటుంది. కాబట్టి బాబా ఏం చెప్తున్నారు, ఒక పెద్ద చెరువు తవ్వారనుకోండి, దానికి పెద్ద మోటార్ పెట్టేసి నీరు తోడేయచ్చు, అంటే వేరే చోట నుంచి. కానీ ఆ చెరువు నిండాలంటే బిందువు కలిస్తే నిండాలి. అంటే ఎన్నో బిందువులు, ఎంతోమంది సహయోగం కావాలని బాబా డ్రామాలో ఆ విధంగా ఫిక్స్ చేసుకున్నారు ఆయన. బ్రహ్మ ఒక్కరి వల్ల అయిపోయిందా? ఇప్పుడు 780 కోట్లు, కొంచెం ఇంచుమించి 800 కోట్లు వచ్చేసిందని చెప్తుంది గవర్నమెంట్, ప్రపంచ జనాభా. మనం ఎంతమంది సందేశం ఇచ్చాం? ఆ సందేశం ఇవ్వటంలో కూడా తండ్రి వచ్చాడని ఇచ్చామా? లేకపోతే బ్రహ్మకుమారి సంస్థ పలానా చోట ఉంది, 157 దేశాల్లో ఉందని ఈ గొప్పలు చెప్పుకున్నామా? లేకపోతే గొప్పతనాన్ని ఇచ్చినటువంటి ఆధారమూర్తుడు, ఉద్ధారమూర్తుడు అయినటువంటి పరమాత్ముడు గురించి చెప్పుకున్నామా? ఆయన గురించి చెప్తే వాళ్ళు జీవన్ముక్తిలోకి వస్తారు. నువ్వు ప్రశంసకని చెప్పుకుంటే నీ సంస్థనే ఏమి రారు, ఎవరు రారు. బయట మనకంటే ఎక్కువ మంచి సంస్థలు ఉన్నాయి. కాబట్టి చాలా క్లీన్గా బాబా లెక్కలు కట్టి వారసత్వం ఇస్తారు. అందుకు బాబా ఏమంటున్నారు ఇక్కడ, అమాయక మాతలో నన్ను తెలుసుకున్నారు. అందుకే ఒక వాణిలో చెప్పారు బాబా, మాతలు ఎప్పుడైతే మైదానంలోకి వస్తారో వినాశనం అయిపోతుంది అన్నారు. నాకు ఒక అక్కయ్య గారు ఫోన్ చేసి హైదరాబాద్ నుంచి, నేను అన్నాను, ఒక 3 లక్షల షాపులు ఉంటాయేమో అమ్మ హైదరాబాదులో, ఈ కోటి పుస్తకాలు ఒక 3 లక్షలు తీసుకుని బాబా ఇస్తారు, డబ్బుల గురించి కాదు, డబ్బులు ఎవరో ఇస్తున్నారు. మాతలో 4-5 కలిసి, ఎడం పక్కన ఒక 2, కుడి పక్కన 2, చక్కగా ప్రతి షాపుకి నీ ఆత్మకి తండ్రి వచ్చాడు శివపరమాత్ముడు అని చెప్పేసి ఇచ్చేసుకుంటే వెళ్ళిపోయారు అనుకోండి, సేవ అయిపోయింది. వారు అదే అంటున్నారు, నాకు ఆ ఛాన్స్ అన్నయ్య అంటే, అమ్మ తగ్గని, కరోనా తగ్గని చేద్దాం ప్లాన్ అన్నారు. చూసారా బాబా ఇక్కడ ఏమంటున్నారు? మరి బాబా పిల్లలు కోటీశ్వరులు ఉన్నారు. ఎవరికైనా ఆ టచింగ్ వచ్చిందా? ఆ మాట అంటున్నారు, నాకు చెప్పన్నయ్య, నాకు సర్వీస్ చేయాలి, నేను చెప్పు, నాకు కారు కూడా ఉంది, నాకు చెప్పాను. 2-3 మాటలు అన్నారు. కంగారు పడకమ్మా, మీ ఆలోచన బట్టి నాకు ఆలోచన ఇచ్చారు. హైదరాబాదులో ప్రతి షాపుకి ఒక 3 లక్షల షాపులు ఉన్నాయనుకో, చక్కగా ఒక తిరిగి కానీ ఒక 2 నెలలో 3 నెలలో ఒక టైం ప్రకారం తిరిగి మళ్ళీ రెస్ట్ తీసుకుందరు కానీ మంచి మనసుతో పంచుతురే అని బాబా చెప్పించారు. అలాగే బాబా ఇక్కడ ఏమంటున్నారు, హైదరాబాదులో ఒక 40-50 సెంటర్లు ఉంటే సేవ అయిపోయిందా? హైదరాబాద్ అంటే కొంచెం ఇంచుమించు 80 లక్షలు ఉంటారు. ఎంతమందికి సందేశం అందాలని ఆయన ఆలోచిస్తున్నారు. కాబట్టి
ఎంత మంచి మాటలకి శరీరం గగుర్పొడిసేటువంటి పాయింట్ చెప్తున్నాడు ఇక్కడ. ఏమని? పెద్ద పెద్ద తపస్సు చేసే ఋషీశ్వరులకి, మునీశ్వరులకి, పీఠాధిపతులు అయితే ఎవరైతే వాళ్ళందరికీ కూడా ఏం వరం కావాలని ఆ వరం ఒకటి ఇచ్చేసాడు తప్ప ఏమి ఇవ్వలేదు కదా స్వర్గం అధీనాలకి. ఒక మునీశ్వరుడు ఉన్నాడు, తపస్సు చేశాడు, ఏం వరం కావాలి నీకు అన్నాడు, పలానాది కావాలన్నాడు, ఇచ్చేసాడు, సైడ్ అయిపోయాడు ఆయన. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? కుటుంబంలో ఉన్నట్టు అమ్మాయికి మాతలు అంటే సంసారంలో ఉంటారు వాళ్ళు, ఎన్ని బాధలు ఉంటాయి వాళ్ళకి. ఆ సంసారంలో ఉన్న మాతలు ఈ ప్రపంచంలో అమ్మాయికి మాతలు బాబాను తెలుసుకున్నారు, భాగ్యం పొందారు అని చెప్తున్నారు బాబా. కాబట్టి మాతల గురించి చాలా బాగా చెప్తారు బాబా. అంటే సందర్భం వచ్చింది కాబట్టి మీకు కొన్ని క్లబ్ చేసి చెప్తున్నాను. మాతలు కట్టండి, ప్రతిరోజు సత్యమైన మాతలు ఎవరైతే ఉన్నారో కుటుంబ వ్యవహారంలో ఉండొచ్చు, ఎన్నో కష్టాలు పడవచ్చు, భర్త జ్ఞానంలో లేకపోవచ్చు, పిల్లలు ఎవరో కూడా కలిసి రాకపోవచ్చు, కానీ స్మృతి స్వరూపంలో ఉన్న మాతకి ప్రతిరోజు ఏదో ఒక టైంలో విశేషమైన శక్తి ఇచ్చి వెళ్ళిపోతారంట బాబా. ఎవరో బ్రహ్మబాబా కాదు, శివబాబా. ఒక వాణిలో క్లియర్గా చెప్పారు. నేను చదువుకుని నాకు ఎంతో ఆనందం వేసేది, కానీ ఈరోజు మీకు డేట్లు కూడా చెప్పాలని సంకల్పం వస్తుంది, బాబా చెప్పిస్తారు. ఆ డేట్ని ఏం చెప్పారంటే, అమ్మాయికి మాతలు, కష్టాల్లో ఉన్న మాతలు, నన్ను స్మృతి చేసుకునే మాతలకి ప్రతిరోజు విశేషంగా నేను స్వయంగా వెళ్ళి ఒక అద్భుతమైన శక్తి ప్రసాదించి వాళ్ళకి మళ్ళీ నేను తిరిగి వెళ్ళిపోతాను అన్నారు బాబా. అందరి మాతలకే కాదు, భర్త రాలేదు, పోన్లే డ్రామాలో ఈయన అంతిమ జన్మలోకి ఒక యాక్టర్ లాంటి ఈయన, నాకు శివబాబాయే ఆత్మరూపంలో ప్రియుడు అని అనుభవం చేసుకుంటారు. ఆత్మరూపంలో ప్రియుడని అనుభవం చేసుకున్నప్పుడు వాళ్ళ మనసులో ఏముంటుందో తెలుసా మీకు? బాబా చెప్పారు, ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చుంటారు, ఏది తినిపింతే అది తింటారు, శ్వాసలో బాబా స్మృతి ఉంటుంది అంటున్నారు బాబా. ఎక్కడ కూర్చోబెట్టారు వాళ్ళని? వికారాలు అగ్నిలో కాలిపోతున్నా ఇంట్లో కూర్చోబెట్టారు. భర్త పట్టుకొచ్చి మాంసం అన్నమన్నాడు అనుకోండి, వండుతారు వాళ్ళు, కానీ దాని మీద ఏ విధమైన కోరిక ఉండదు వాళ్ళకి, అసహ్యం కూడా ఉండదు. ఎక్కడ కూర్చోబెట్టాడు? వికారాల అగ్నిలో కాలిపోతుంటారు, కూర్చోబెట్టాడు. ఏమి తినిపించున్నాడు? ఒక్కోసారి వాళ్ళు నువ్వు కూడా తినాలంటే కూడా బాబా స్మృతిలో దాన్ని మార్చేసి తినేయగలరు. వాళ్ళకి అంత పవర్ఫుల్ శక్తి ఉంటుంది అన్నమాట అటువంటి మాటలకి. ఎవరిని ఏమనరు, అణువణువులో బాబా ఉంటారు, శ్వాసలో స్మృతి ఉంటుంది అంటున్నారు బాబా. ఎలాగైతే గాలి వదిలి పీల్చుకోకపోతే శరీరం సెకండ్లో శవం అయిపోద్ది, ముక్కు మూసుకుంటే ఏమవుతుందండి? శవం అయిపోతుంది కదా. అంచేత వాళ్ళకి శ్వాసలో స్మృతి అంటే ఏంటి? ఎవరిని చూసినా, ఎవరితో మాట్లాడినా, ఎన్ని అడుగులు కార్యార్థం ఉపయోగించినా బాబా స్మృతి లేకుండా ఉండదు. మరి మనం ఇప్పుడు ఎలా ఉంటున్నాం? నేను భర్తను దూరం పెట్టేసాను అన్నయ్య, ఆయన పని ఏదో ఆయన చూసుకోమన్నాను, నేను అది తింటలేదు ఇది తింటలేదు అని చెప్తాం. దానికి మార్కులు ఉంటాయి, ఆ మాత్రం త్యాగానికి మార్కులు ఉంటాయి. కానీ బాబా ఏమంటాడంటే, బలైపోవటం వేరు, ఈ విధమైన కస్టమ్స్ సిస్టమ్స్ వేరు పెట్టుకోవటం వేరు. అర్థమవుతుందా పాయింట్? బలైపోయే ఆత్మ ఏం చేస్తుందంటే, ఎక్కడ కూర్చోబెట్టాడు? అందరూ నిందించి నీ బాబా ఏంటి, నీకేంటి, నీకేమన్నా పిచ్చి పెట్టిందా ఏంటిది అన్నా,
ఆ నిందలన్నీ కూడా ఒక దండలుగా తీసుకుని పాత్ర అభినయిస్తుంది. అక్కడ ఏది తినాలంటే వాళ్ళు అడిగితే అది కూడా బాబా నుంచి ఒక్క నిమిషం యోగం చేసుకుని స్మృతిలో చేసుకుని తినేస్తుంది. శ్వాసలో బాబా స్మృతిలో ఉంటుంది. అటువంటి మాతలో అదే ప్రియుడి యొక్క సంబంధం జోడించడం అంటే. అటువంటి మాతల్ని మరి అన్నయ్య మేమేమో భర్తను ఒప్పించుకున్నాం, పవిత్రంగా ఉంటున్నాం, మేము ఆహార విహారంలో పవిత్రంగా ఉంటున్నాం అంటున్నారు మీరు. ఓకే, మంచిదే, బయట వాళ్ళ మీద చాలా బెటరు. కానీ నువ్వేం బలేవే, శ్వాసలో స్మృతి ఉందా? లేకపోతే సెంటర్ గొడవలు, మీ ఇంట్లో గొడవలు, ఈ గొడవలతో ఉంటున్నావా? వాళ్ళు ఎలా ఉంటారంటే రెయిన్ కోట్ వేసుకుని బజారుకి వెళ్ళినప్పుడు ఎంత పెద్ద వర్షమైనా కూడా మనిషి తడిపాడు, ఆ కోటు తడిసిపోద్ది. ఆ కోటు ఏం చేస్తుందంటే రెయిన్ కోటు తాను తడుతూ ధరించిన వాడిని తడవకుండా చేస్తుంది. అలాగే తలకు కూడా ఉంటుంది కదా టోపీ, కాళ్ళ కింద వరకు ఉంటుంది కదా ఆ కోటు. అదేం చేస్తుంది, వర్షంలో తాను తడిసిపోతూ తాను ధరించిన వాడిని తడవనకుండా చేస్తుంది. అలాగే భగవంతుడు ఈ మాతలు, ఇటువంటి మాతలకి ఏ పాపం అంటకుండా ఆయన సమాప్తి చేసేసి వాళ్ళ పుణ్యాత్మగా చేసేస్తాడన్నమాట. కోటు ఎలాగైతే ధరించిన వాడిని తన్నవ్వకుండా ఉందో, భగవంతుని తెలుసుకున్న వాడిని ఇటువంటి పరిస్థితిలో ఉండి అతీతంగా ఉన్నటువంటి వాళ్ళని బాబా ఏం చేస్తారంటే, అన్నయ్య మరి ఈ ఆహారం తింటే పాపం వస్తుంది కదా, భర్తతో ఉంటే పాపం వస్తుంది కదా అనొచ్చు మనం. వస్తుంది. కానీ ఆయన ఏం చేస్తాడు, ఆల్ మైటీ అథారిటీ కలవాడు ఆయన. అక్కడ పరిస్థితి భయంకరంగా ఉంది కాబట్టి ఆ భయంకర పరిస్థితిలో ఉంటూ నన్ను స్మృతి చేసుకుంది కాబట్టి ఆ కార్యాల వలన వచ్చే పాపము భస్మం చేసేస్తాడు ఆయన. అర్థమైందా పాయింట్ అక్కడ? రెయిన్ కోట్ లాగా. మరి ఇంకొక ఆత్మ పవిత్రంగా ఉంటుంది, భర్తను ఒప్పించింది, లేకపోతే భయంతో సెపరేట్ చేసింది, ఆహారంలో ఏమీ తినట్లేదు, కానీ ఏమీ శ్వాసలో స్మృతి ఏమి ఉండదు. ఆత్మకి ఉంటుందా? ఉండదు. నేను ఈ పాటించేసాను కదా, చాలా గొప్ప వాళ్ళని అనుకుని అహంకారం కూడా ఉంటుంది. అందుకు అక్కడ స్పెసిఫికేషన్ చూడాలన్నమాట. భగవంతుడు వచ్చి మధువనంలో ఒక మానవ శరీరంలో, వృద్ధ మానవ శరీరంలో గంటల కొలది కూర్చుని మన కోసము మన జ్ఞానోపదేశం చేస్తున్నాడు అంటే ఆయనకి ఎంత కష్టమో తెలుసా? కానీ మన గురించి పాత్ర అభినయిస్తున్నాడు. అర్థమైందా? కాబట్టి భగవంతుని యథార్థమైన మనసుతో తెలుసుకోండి, పరమ పవిత్రమైన మనసుతో అనుభవం చేసుకోండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా ఆ తండ్రి ముందు చాలా తక్కువ. నెక్స్ట్ బాబా చెప్తున్నారు, సంగమయుగంలో అలసిపోయారా మీరు? ఏమిటి వజ్రతుల్యం అంటున్నారు? మరియు సంగమయుగానికి సత్యయుగానికి తేడా ఏంటి? సత్యయుగము బంగారు యుగము, సంగమయుగము వజ్రతుల్యమైనటువంటి యుగం. మరి ఎందుకు మీరు అలసిపోతున్నారు, ఆలోచిస్తున్నారు, కార్యం చేయలేకపోతున్నారు అని అడుగుతున్నారు బాబా. కొంతమంది పిల్లలు సఫలం చేసుకుందామా, కానీ రేపో ఎల్లుండో వినాశనం అయిపోతే మాది సేవలో ఉపయోగపడుతుందా అలాగ అడుగుతున్నారంట బాబాని. బాబా వాళ్ళ సంకల్పాలు బాబా క్యాచ్ చేశారు, వాళ్ళు అడగట్లేదు, బాబా క్యాచ్ చేశారు సంకల్పాలు బ్రాహ్మణాత్మలు ఎలా ఉన్నాయో. సఫలం చేసుకుంటాము. ఇప్పుడు
కానీ రేపో ఎల్లుండో వినాశనం అయిపోతుంది. కాబట్టి సేవలో ఉపయోగించకపోతే సఫలం అవుతుందా లేదా అని ఆలోచిస్తున్నారు అంటున్నారు బాబా. కనుక చేయమా, ఆలోచించి చేయమా, లెక్కలతో చేయమా, కొద్ది కొద్దిగా చేయమా, ఇలాంటి సంకల్పాలు బాబా దగ్గరికి చేరుకుంటున్నాయి. బాబా చూడండి ఎలా చెప్తున్నారు. ఈరోజు మీ యొక్క తనువుని సేవలో సమర్పణ చేశారు. మనస్సుని నిరంతరం విశ్వ పరివర్తన యొక్క వైబ్రేషన్స్ వ్యాపింప చేయటంలో నిమగ్నమై ఉంచారు. ధనమైనా కానీ ఇవన్నీ ప్రాప్తి ముందు ఏమీ కాదు. బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి. విశ్వ పరివర్తనకేమో మనసుని మంచి వైబ్రేషన్ చేసి ఉపయోగించారు, తనువుని సేవలో ఉపయోగించారు, ధనాన్ని కూడా ఉపయోగించారు. కానీ బాబా అంటున్నారు మీరు ఉపయోగించింది ఎంత, పొందేది ఎంత. బ్రహ్మబాబా బంగారు మహల్కి వెళ్ళిపోతాడు ఆయన సత్యయుగంలో. ఈదులో విమానం ఉంటాయి, ఇంట్లో తిరగడానికి కూడా విమానాలు ఉంటాయన్నారు బాబా. ఒక మహల్ ఎంత ఉంటుందో తెలుసా? ఒక గ్రామం అంత ఉంటుంది. మన కలియుగంలో 100 ఇళ్ళు కలిసి ఒక గ్రామం ఉందనుకోండి, అంత ప్లేస్లో సత్యయుగంలో మహల్ ఉంటుంది. లోపల తిరగడానికి విమానాలు ఉంటాయంటే మహల్ ఎంత ఉంటుందో చూడండి, ఆలోచించండి. బ్రహ్మబాబా ఏమి ఇచ్చాడని అంత మహల్ ఇచ్చాడు? అదే చెప్తున్నారు బాబా ఇక్కడ. మీరు ఆలోచించి ఆలోచించి వినాశనం అవుతుందా లేదా, వినాశనం అవ్వకపోతే నన్ను ఎవరు చూస్తారు? ఆలోచించి ఇప్పుడు ఎంత చేయను, కొంచెం చేయనా, అంతా చేయనా, ఇలాగ ఆలోచిస్తున్నారు మీరు. అసలు మీరు మీకు నేను ఇచ్చేది అంతా, మీరు ఇచ్చే దాంట్లో నేను ఇచ్చేది అంతా. ఎంత పవర్ఫుల్గా లెక్కలు చూస్తున్నాడు చూడండి ఆయన. ఎందుకు ఆలోచిస్తారు మీరు? ఇంకా సమయం ఉందా అని ఎందుకు ఆలోచిస్తారు అడుగుతున్నారు బాబా. కొద్ది కొద్దిగా చేయమా, ఆలోచించి చేయమా, లెక్కలు చూసే చేయమా, ఇలాగ అన్ని సంకల్పాలు నా దగ్గర చేరుకున్నాయి అంటున్నారు బాబా. కానీ మీరు నేను ఇచ్చేది ఎంత మీకు అది ఆలోచించండి అంటున్నారు బాబా. ఈరోజు మీరు అర్పణ చేశారు, రేపే వినాశనం అయిపోతే అవి సఫలం అయినట్లా లేక వ్యర్థం అయినట్లా అడుగుతున్నారు బాబా. ఒకవేళ సేవలో ఉపయోగించలేదు, అది సఫలం అయినట్లా కాదా? మీరు ఎవరు దగ్గర సఫలం చేసుకున్నారు? శివబాబా దగ్గర సఫలం చేసుకున్నారు. మరి శివబాబా ఎవరు? అవినాశి తండ్రి, నాశనం అవ్వడాయన. మీరు శివబాబా దగ్గర సఫలం చేసుకోకుండా ఉంచేసుకున్నారు, శరీరం వదిలేశారు, వినాశనం అయిపోయింది టోటల్ వారు ప్రపంచం అంతా. అప్పుడు మీరు ఎవరి దగ్గర దాచుకున్నారయ్యి? ప్రకృతిలో దాచుకున్నారు. ప్రకృతి ఏం చేసింది? తన ఒడిలో కలిపేసుకుంది. మళ్ళీ మీకు ఎప్పుడు ఎత్తది? మళ్ళీ అంతింలోనే ఎత్తది అది. కానీ భగవంతుడు అవినాశి కదా, భగవంతుడు నాశనం అవుతాడా? ప్రకృతి నాశనం అవుతుంది, మళ్ళీ పరివర్తన అవుతుంది. భగవంతుడిగా ఆ స్టేజ్ ఉందా? భగవంతుడు నాశనం అయిపోయి మళ్ళీ అవినాశిగా వస్తాడా? రాడు కదా. ఎంత మంచిగా అడుగుతున్నారు చూడండి బాబా. మరి నా దగ్గర దాచుకోవడానికి, నా సేవలో ఉపయోగించుకోవడానికి, నా ప్రసారం కోసం ఖర్చు పెట్టడానికి నువ్వెందుకు ఆలోచిస్తావు? ఎవరి దగ్గర దాచుకుంటున్నావు నువ్వు? అవినాశి తండ్రి దగ్గర దాచుకుంటున్నావు. ప్రపంచంలో ఎక్కడా కూడా అటువంటి స్టేజ్ ఉన్న వాళ్ళు ఎవరున్నారు? భగవంతుడు ఎవరి దగ్గర? మనం ఎంతోమంది భోగి చేస్తాం, భక్తులు చేస్తారు, మనం చేస్తాం, అలా స్వీకరించడది. రూల్ ఏంటంటే, భగవంతుడి రూల్ ఏంటంటే,
నా మనసులో అనుభవం చేశారు. బాబా నువ్వు మాకందరికీ ఇంత సంతోషాన్ని, ఆహారాన్ని, భార్యని, పిల్లలని, ఎన్నో మంచి సదుపాయాలు ఇచ్చావు, ఆనందం ఇచ్చావు, పశుపక్షాదులకు ఇచ్చావు, క్రిమికీటకాలకు ఇచ్చావు. నువ్వు ఎప్పుడూ కూడా ఏమీ స్వీకరించవు బాబా, నువ్వేంటి అసలు అని అడిగితే బాబా ఏం చెప్పారంటే మంచి పాయింట్ చెప్పారు ఆయన. భగవంతుడంటే ఎవరనుకుంటున్నావు? తాను సృష్టించింది తాను స్వీకరించకూడదు. అది భగవంతుడి నియమం అంటండి. ఏం సృష్టించాడు? అఖిలాండ కోటి బ్రహ్మాండాన్ని సృష్టించాడు. ఏ ఒక్కరోజైనా వచ్చి ఆ సృష్టిలో ఉన్నారాయన పాత్ర? లేదు. మనకు భార్యని ఇచ్చారు, పిల్లల్ని ఇచ్చారు. ఆయనకున్నారా? లేరు. కాబట్టి బాబా ఏం చెప్పారంటే, నాకు నేను సృష్టించింది నేను స్వీకరించకూడదు, అటువంటి వారే భగవంతుడని చెప్పారు. ఇప్పుడు మనం సెంటర్లు పెడుతున్నాం బాబా పేరు మీద, ఎన్ని స్వీకరిస్తున్నాం? నిన్న కాక మొన్న ఇప్పుడు వాణి చెప్పారు కదా, నిన్న కోసం టీచర్సు ప్రతిరోజు చెక్కింగ్ చేసుకోవాలి. ఏమని? ఏ వ్యక్తి నుంచైనా ఏదైనా తీసుకున్నానా, ఏ వ్యక్తికైనా సంకల్పంలో వశీభూతమైపోయినా, ఇలాగా ప్రతిరోజు చెక్కింగ్ లేకపోతే త్యాగం సమాప్తి అయిపోద్ది, తపస్సు సమాప్తి అయిపోద్ది, సేవ కూడా సమాప్తి అయిపోద్ది, ఏ పోస్ట్ పొజిషన్ తీసుకోకూడదు అని నిన్న చెప్పారు కదా బాబా. అలా మరి మనం బాప్ సమానం అవ్వాలంటే భగవంతుడు స్వీకరించట్లేదు కదా, మరి మనం ఎంత స్వీకరిస్తున్నాం ఇన్నిని? అంటే మనం బాప్ సమానం అవుతామా? అవ్వం. బ్రహ్మబాబా ఏమిచ్చాడు? లాస్ట్ వరకు ఏమి స్వీకరించాడంటే పనికిరాన్ని ఒక పూరి గుడిసెలో ఉన్నాడు. ఆ గుడిసె చూస్తే ఇప్పుడు ఎవడ కొండది, బట్టలు సామాన్యంగా ఉన్నాయని చెప్పారు శివబాబా. ఒక బంగారం గొలుసు కానీ ఉంగరం కానీ ఉంది ఆయనకి. ఇప్పుడు బాబా పిల్లలకి గొలుసులు, బంగారం, బ్యాంకులో ధనం, సెల్ ఫోన్లు, బ్రహ్మాండమైన సెల్ ఫోన్లు, బిల్డింగులు చూస్తుంటే ఏమో 5 స్టార్ హోటల్ దాటిపోయి ఉంటున్నాయి. అంటే భగవంతుడు పేరు మీద వచ్చినటువంటి ధనాన్ని, సేవ కోసం అర్పితం చేసిన ధనాన్ని స్వయం కోసం ఉపయోగించితే బాబా ఏం చెప్పారు అంటే, ప్రాలబ్ధ జీవితం, భవిష్యత్తులో ప్రాలబ్ధ జీవితము పదవి యొక్క ప్రాప్తి సమాప్తి అయిపోతుందని చెప్పారు. నీ చేతులారా నువ్వే తగలబెట్టుకున్నవాడు అయిపోయావు అని చెప్పారు బాబా. మరి ఎవరైనా ఉన్నారా? ఏ టీచర్ అయినా ఉన్నారా? ఏ ఇన్ఛార్జ్ అయినా ఉన్నారా? ఏ జోన్ ఇన్ఛార్జ్ అయినా ఉన్నారా? భగవంతుడి పేరు మీద వచ్చినటువంటి ధనాన్ని కానీ, పేరును కానీ, గౌరవాన్ని కానీ, పోస్ట్ పొజిషన్ కానీ, వస్తు వైభవాలు కానీ, ప్రకృతి దాసి అయిపోయి అనేక సుఖాలు ఇచ్చినా కానీ స్వీకరించకూడదు అని చెప్పారు బాబా. ఎవరున్నారు? అందుకే ఆయన కుటుంబంలో ఉంటూ వికారాల అగ్నిలో కాలిపోతూ ఎన్నో నిందలు పడుతూ, ఎక్కడ కూర్చోబెట్టారో అక్కడ కూర్చుని, ఏది తినిపింటున్నారో అది తిని, శ్వాసలో బాబా స్మృతిలో ఉన్న మాతలకి ప్రతిరోజు వాళ్ళింటికి వెళ్తున్నాడంటే ఈయన. ఒక వాణిలో ఉంది క్లియర్గా. విశేషమైనటువంటి శక్తి ఇస్తారంట వాళ్ళకి. అది వాళ్ళకు కూడా తెలియదంట, భగవంతుడు వచ్చాడు శక్తి ఇచ్చాడని. ఎంత గొప్ప అద్భుతమైన అపురూపమైన ధర్మాత్ముడైన ఆ పరమాత్మని అనుభవించేసుకోండి. కాబట్టి బాబా అంటున్నారు ఇక్కడ,
ఈరోజు మీరు అర్పణ చేశారు, రేపు వినాశనం అయిపోతే అని సఫలం అయినదా లేక వ్యర్థమైనట్లా అని అడుగుతున్నారు. ఒకవేళ సేవలో ఉపయోగించలేదు, అది సఫలమైనదా? మీరు ఎవరి పట్ల అయితే ధనాన్ని అర్పణ చేశారో, ఎవరి దగ్గర అర్పణ చేశారు? శివబాబా దగ్గర అర్పణ చేశారు. అది తప్పకుండా సఫలం అయిపోద్ది అంటున్నారు బాబా. అంటే ఈరోజు అర్పణ చేసుకున్నారు, రేపు వినాశనం అయిపోయింది. బాబా ఏమంటున్నారు? ఏమంటున్నారు? అవినాశి తండ్రి దగ్గర అర్పణ చేసుకున్నావు కాబట్టి నీకు జమ అవ్వింది. ఒక్కరోజు ముందు చేసుకోవటంలో కూడా. కానీ అక్కడ చెప్తారు, కండిషన్ క్లాజ్ ఉంటుంది అక్కడ. ఆది నుంచి అర్పణ చేసుకున్న వాళ్ళకి అంతిమలో వినాశనం అయిపోతుందని ఆలోచించి భయం చేత లేకపోతే ఏదో ఒక రూపంలో ఆలోచించి అర్పణ చేసుకున్న వాళ్ళకి ప్రాప్తి ఇచ్చేస్తే ఇంక ఉపయోగం ఏంటి? అందుకు ఇక్కడ క్లాత్ చెప్తున్నారు బాబా. నువ్వు రేపు వినాశనం అయిపోతుందని మీకు తెలిసినా తెలియకపోయినా, లేకపోతే పై చూపించడానికో, లేకపోతే ఇంకా నాది ఎలాగ వినాశనం అయిపోతుంది భగవంతుడి దగ్గర దాచుకోవాలని నువ్వు చిత్రత చూపించి నువ్వు దాచుకున్నా, ఎవరి దగ్గర దాచుకున్నావు? నువ్వు ఎవరికి కోసం అర్పణ చేసావు? భగవంతుడు అవినాశి తండ్రి కోసం అర్పణ చేసావు. కాబట్టి తప్పకుండా జమ అవుతుంది. మరి ఆది నుంచి చేసిన వాళ్ళకి జమ అయిపోతుందో, ఒక్కరోజు వినాశనానికి ముందు చేసిన వాళ్ళకి జమ అవుతుంది. మరి ఆయన ఏంటి? ఆయన ఏం ధర్మాత్ముడు? ఇక్కడ బాబా చెప్తున్నారు, అంతే క్లాత్ చెప్తున్నారు ఇక్కడ. ఈరోజు జమ చేసుకున్నారు, 1 గంట ముందు జమ చేసుకున్నారు. కానీ అవినాశి బాబా దగ్గర మీ యొక్క ఖాతా 1 కోటి రెట్లు జమ అయిపోతుంది. 1 కోటి రెట్లు ఇవ్వడానికి బాబా ఈ డ్రామాలో బందీ అయి ఉన్నారు. బాబా అయితే వెళ్ళిపోరు కదా. పాత సృష్టి అయితే వినాశనం అయిపోతుంది కదా. చూడండి బాబా చెప్తున్నారు, నువ్వు బాబా దగ్గర దాచుకోకుండా ఏమో బాబా పెడతాడేంటి, మనం భోజనం పెడతాడా, మనకు అన్నీ మనం చూసుకోవాలని అనుకున్నాం అనుకోండి. అప్పుడు బాబా ఏమంటున్నాడు? ఈ పాత సృష్టిలో ఉంచేసుకున్నావు అనుకో నువ్వు, అది వినాశనం అయిపోతుంది. భగవంతుడు వినాశనం అవడు కదా, అంచేత నీకు జమ అవుతుంది. అందువలన వినాశనం నీకు తెలిసిపోయిన సమయంలో మనసుతో చేసినా కానీ, బలహీనతతో చేసినా కానీ, పై గొప్ప కోసం చూపించడానికి చేసినా కానీ వారికి పూర్తిగా లభించదు. ఇక్కడ ఇచ్చారు మంచి క్లాజ్. ధర్మాత్ముడు అంటే ఆయనే. ఏమంటున్నారు? పూర్తిగా లభించదు, తప్పకుండా లభిస్తుంది. ఎందుకంటే దాత కనుక, భగవంతుడు ఇచ్చేవాడు కనుక లభిస్తుంది. కానీ పూర్తిగా జమ అవదు. అందువలన ఇప్పుడు వినాశనం అయితే ఇస్తాను, లేకపోతే ఉంచుకుంటాను, ఈ విషయం ఆధారంగా మీరు అర్పణ అవుతే మీకు జమ అవుతుంది. కానీ పూర్తిగా జమ అవదు. అది పూర్తిగా జమ అవటం అంటే అన్ని జన్మలకి జమ అవదు. లాస్ట్ జన్మలో ఇప్పుడు చూడండి, బాబా పిల్లల్లో కూడా కోటీశ్వరులు ఉన్నారు చాలామంది. మనం ఏమనుకుంటామంటే ఇతనికి అంతిమ జన్మలో బాగా ధనం ఉంది కదా, ప్రతి జన్మలో కూడా ఉందనుకుంటాం. నో, అది రాంగ్ ఇన్ఫర్మేషన్, రాంగ్ ఇమాజినేషన్. ఏం చెప్పారు అక్కడ బాబా? ఇంకో వాణి ఉంటుంది, ఆ వాణి పట్టుకొచ్చి ఇక్కడ క్లబ్ చేసుకోవాలి. ధనం ద్వారా భాగ్యం తయారు చేసుకునే ఆత్మ తినటానికి ఉండటానికి ఉంచుకుంటుంది, మిగిలినంతా సేవలో పెట్టేసుకుంటుంది. సేవలో పెట్టేసుకున్నప్పుడు ఇంకా ధనమంతా అర్పణ అయిపోద్ది, ఇంకా మళ్ళీ సేవకు ఉండదు కదా. అప్పుడు బాబా ఏం చెప్పారంటే, నువ్వు తినటానికి ఉండటానికి ఉంచుకుని మిగిలినంతా సేవలో పెట్టేసావు. పెట్టేసినప్పుడు ఇంకా సేవ చేయాలంటే ధనం లేదు. చాలా మంచి పాయింట్, అర్థం చేసుకోండి. చెప్తాను దాని గురించి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే బాబా, పూర్తిగా జమ అవ్వదు. కాబట్టి ఈ విషయాలకు ఆధారాన్ని తీసుకొని బలహీనం అవ్వకండి.
వినాశనం అనేది చెప్పి జరగదు, అకస్మాత్తుగా జరిగిపోతుంది. అంచేత ఆలోచించి చేద్దామనేది సమాప్తి చేసుకోండి అంటున్నారు బాబా. అప్పుడు బాబా ఏం చెప్తారంటే, సత్యమైన మనసు ఉంటే, ఇఫ్ యువర్ హార్ట్ ఈజ్ ట్రూ అంటే నీ హృదయం సత్యంగా ఉంటే, ఇఫ్ దిస్ సర్వీస్ ఈజ్ నీడ్ సేవ అవసరమైతే, బాబా విల్ ఇన్స్పైర్, బాబాయే ప్రేరణిస్తారు ఎనీ అనదర్ పర్సన్, ఎవరికో ఒకరికి, హూ విల్ గివ్ మోర్ దాన్ యువర్ రిక్వైర్డ్, ఆయన నీకు అనుకున్న దానికంటే ఎక్కువ ఇస్తారు అంటున్నారు బాబా. లైక్ దట్, ఆ విధంగా శివబాబా బండారా ఈజ్ ఓవర్ ఫ్లోయింగ్ అని ఉంది. శివబాబా బండారా పొల్లిపోద్దని చెప్తున్నారు. బట్ ది సర్వీస్ ఈజ్ ఫర్ నేమ్ సేక్, కానీ సేవ పేరు కోసం చేసిన, గౌరవం కోసం చేసిన, ది సోల్ ఇట్ సెల్ఫ్ హ్యావింగ్ 25% పవర్, అంటే ఆత్మకి 25% పవర్ ఉంటుంది. ఆ పవర్ తోటి పాత్ర అభినయిస్తుంది, కానీ బాబా శక్తి ఉంటుందని చెప్పాడు అక్కడ. అర్థమైందా? మనమేమనుకుంటామంటే బ్రహ్మబాబా అంతిమ జన్మలో బాబా వచ్చేటప్పుడు కోటీశ్వరుడే కదా. దాదీలు చెప్తారు 63 కోట్లు 70 కోట్లు ఉందని. ఆ దానాన్ని ఏం చేశాడు ఆయన? టోటల్గా పట్టుకొచ్చేసి ఓం మండలో పెట్టుకుని మా అమ్మకి ఇచ్చాడు. కానీ అతను బెగ్గర్ స్టేజ్ అంతా గంట ఉందంతే కదా. మరి ఎవరు లాస్ట్కి ఆయన శరీరం వదిలేటప్పటికి 5,000 మంది తయారయ్యారు. ఫారిన్ కంట్రీస్లో కూడా పెట్టించారు బాబా. మంచి డెవలప్మెంట్ అయిపోయింది కదా. అదే చెప్తున్నారు బాబా ఇక్కడ. ఏమనంటే, నువ్వు గంట ముందు నాకు అర్పణ చేసావంటే జమ అవుతుంది, కానీ పూర్తిగా జమ అవ్వదు. పూర్తిగా జమ అవటం అంటే ఏంటి? అర్థం ఏంటి? అక్కడ 84 జన్మలకి నీకు రాదు, 20 జన్మలకి వస్తుంది. మిగిలిన జన్మలు చాలా భేదస్థితిలోకి వెళ్ళిపోతారు. ఎవరు బాబా? ఎవరు? మరి అదే చెప్తారు కదా బాబా. అంతిమలో 222 దేశాల వాళ్ళు కూడా ఓ భగవంతుడు వచ్చాడా అని తప్పించి నాది ఇచ్చేస్తాను అంటారు వాళ్ళు. అందుకే వాళ్ళకి వేరే వేరే చోట వేరే వేరే ధర్మాల్లో వేరే వేరే రాజ్యాలు ఇచ్చి మన ఇండియా కంటే బాగుండేలాగా సుఖం ఇచ్చేసారు వాళ్ళకి. ఎన్నాళ్ళు 500 600 సంవత్సరాలు ఇచ్చారు అంతే వాళ్ళకి హయ్యెస్ట్. అలాగే బాబా పిల్లలకు కూడా ఆలోచించి చేద్దామా చేయొద్దా, ఉంచుకోవద్దా, ఏం చేద్దాం ఇలాగనుకుని చేసి మొత్తం మీద రేపు వినాశనం అయిపోతున్నానికి ఈరోజు చేశారనుకోండి, బాబా ఏమంటున్నారంటే నేను ఇస్తాను, అవినాశి తండ్రి దగ్గర దాచుకున్నావు కాబట్టి, కానీ పూర్తిగా లభించదు అని. అర్థమైందా? మేము తాడేపల్లిగూడెం వచ్చినప్పుడు 30,000 తోటి వచ్చాం. 5 ఇంకో 2 6 7 వచ్చాం. 30,000 రూపాయలు ఉందంతే మా దగ్గర. ఇక్కడ ఇల్లు అద్దె ఎవరో తీసుకొచ్చారు, ఉన్నాం. వాళ్ళు అద్దె కట్టేస్తాం, నీకు తినుబండారాలన్నీ మేము ఇస్తామంటే మాకు అవసరం లేదన్న. వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారంటే ఏదో సేవ బాగా చేస్తారు మాకు చూపించండి అని తీసుకొచ్చారు. మేము కుండిపోయి ఇంకో ట్రైన్స్ అన్నీ ఉన్నాయని బాబా ఉంచేశారు. ఒకరోజు బికారి స్థితి వచ్చింది. ఆ రోజు రైస్ తెచ్చుకోవడానికి కూడా డబ్బులు లేకపోతే మేము అలా వెయిట్ చేస్తున్నాను నేను. ఎవరో ఒక ఆయన వచ్చి, ఒక బాబా పిల్లోడు ఇంకో ఆయన్ని తీసుకొచ్చి, బాబు నేను బియ్యం కొట్టి పెట్టాను కాబట్టి మీరు మా దగ్గర తీసుకోండి అన్నారు. మనం బట్టీలు తీసుకున్నాం కదా మరి నెలకి 2-3 రోజులు. అప్పుడు నేను ఏమన్నానంటే శాంపిల్ పంపిస్తానని ఆయనే అన్నారు. అయితే ఒక 2 కేజీలు పంపించండి అన్నాం. పంపించాడు. ఆ రోజు వండి తిన్నాం. తర్వాత నుంచి డబ్బులు వచ్చేసినాయి. ఈరోజు మాకు ఆ రోజు 30,000 తోటి వచ్చాము ఇక్కడికి. ఒక 7-8 మంది ఉండేవాళ్ళం సేవాదారులు. అద్దింట్లో ఉన్నాం. బికారి స్థితి వచ్చింది ఒకరోజు బ్రహ్మబాబాలాగా.
ఈరోజు ఎన్నాళ్ళు అయింది మేము వచ్చి 25 సంవత్సరాలు ఉంది ఇక్కడికి. ఒక 5 సంవత్సరాలు వచ్చిన 5 సంవత్సరాలు ఎంతగా బికారి స్థితి వచ్చింది. ఆ 30,000 అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. అది పెద్ద చరిత్ర చెప్తే మీకు ఎపిసోడ్లో చెప్పాను, చూసుకోండి. కానీ ఈరోజు ఇక్కడ స్థలం కొనిపించాడు 2005లో, బిల్డింగ్ కట్టించాడు. ఎవరు బాబా పిల్లలు ఎవరి దానం అడుక్కోకుండా, నేను బిల్డింగ్ కడుతున్నాను, ఇది రక్షణ స్థలంగా ఉంటుంది, అంతే అని అడుక్కోకుండా అప్పు చేసి వడ్డీలు కట్టి అది స్థలాలు పెరిగి సేల్ చేసిన తర్వాత అన్ని అప్పులు తీరి ఈరోజు 30,000 వచ్చింది. ₹1,00,00,000 అమ్మి కోటి పుస్తకాలు రూపాయి వేయించుకుని ఇల్లెద్దు కట్టుకుంటూ ప్రతి నెల 10,000 పంపాలా కొనుక్కున్న వాళ్ళకి, బాబా పిల్లలకి. మరి ఎవరైనా ఉంటారా ప్రపంచంలో? మరి ఎంత ఇచ్చాడు బాబా? 30,000 వస్తే ₹1,00,00,000 యజ్ఞంలో వేసుకునేలాగా ఇచ్చాడు. ఇంకా ఉండటానికి ఇంకో 1000 గజంలో 2 హాల్స్ ఇచ్చాడు బాబా. ఇచ్చాడా లేదా? ₹30,000 10 మంది 8 మంది ఎలాగెళ్తాం మనం? ఆలోచించాము అక్కడ? ఆలోచించేలా చేసాడు అతను. మా ఆలోచనలు అన్నీ కూడా 5 గుర్రాలతో తోలుతున్న బండి 5 గుర్రాల కళ్యాలు ఆ తోలేవుడు చేతులు ఎలా పెట్టుకుంటాడో, కృష్ణుడు ఎలాగైతే ఆ మహాభారత యుద్ధంలో అలా పట్టుకుంటాడో, అలాగ మా 5గురిని భగవంతుడు మా సంకల్పాలని, మా ఆలోచనల్ని, మా మాటని, మా యొక్క కర్మల్ని ఆయన కంట్రోల్లో పెట్టుకుని నడిపించాడంటే ఈరోజు ఆయన రుణం నేనే కాదు, అసలు మీకు నా ద్వారా తయారవుతున్న మీరు కూడా ఎవరు కూడా రుణం తీర్చుకోలేరు. అర్థమైందా? భగవంతుడి రుణం మనం ఎవరూ తీర్చుకోలేం. అందుకే ఆయన ఏమన్నారు బాబా? ఆలోచించావేంటయ్యా బాబు, ఇంకా వినాశనం గురించి ఆలోచించావేంటయ్యా బాబు? అసలు నేను ఎంత ఇస్తున్నానో నీకు తెలుసా? నీకు అక్కడ ఎటువంటి యుగం అండి అది? సత్యయుగం. ప్రజలకు కూడా, త్రేతాయుగం ప్రజలకు కూడా కలియుగంలో కోటీశ్వరులకు ఉన్నంత ధనం ఉంటుందని చెప్పారు బాబు. ఆ పాయింట్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి చాలా సత్యమైనటువంటి వాణీలు బాబా ఏం చెప్పనంటే ఈ వాణి తీయించారు బాబా. కాబట్టి ఇంకా మీకు మంచి మంచి వాణీలు మీ హృదయాలు కూర్చోబెట్టాలని బాబా ఆలోచన చేసుకున్నారు, నన్ను నడిపిస్తున్నారు. చక్కగా అనుభవం చేసుకోండి. మాతల గురించి చక్కగా చెప్పారు, అర్పణ చేసుకోవడం గురించి చెప్పారు. ఈరోజు కోటీశ్వరులుగా ఉన్నటువంటి బాబా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ద్వాపరయుగం నుంచి వచ్చే జన్మలలో వాళ్ళకి ధనం ఉండదు, దేనికి దానికి లెక్క. కాబట్టి మీరు ఎంతైతే బికారి అయిపోతారో అంతా విశ్వమహారాజుగా చేస్తాడు ఆయన. ఇక్కడ బెగ్గర్ టు ప్రిన్స్. సరిపోతుంది కదా? మంచి వాణి చెప్పారు కదా బాబా. మీరందరూ మరి ఈ వాణి ఎప్పుడైనా చదువుకున్నారా? ఎన్ని సంవత్సరాల జ్ఞానంలో ఉన్నారో ఒకసారి పరిశీలించుకోండి. ఎన్ని సంవత్సరాల జ్ఞానంలో ఉన్నారు? ఎన్నిసార్లు మధువని వెళ్ళొచ్చారు? ఎన్నిసార్లు మీరు క్లాసులకు వెళ్ళారు? ఎన్ని రోజులు వెళ్ళారు? ఎన్నాళ్ళు వెళ్ళారు క్లాస్కి? ఈ వాణి అన్నారా మీరు? మీ మనసులో చూసుకోండి. మరి వాణి అంటే లాఠీకర్ లాంటిది అన్నారు బాబా. మురళిలో సంలగ్నత ఉంటేనే సత్యమైన బ్రాహ్మణులను పరిశీలించగలమన్నారు, లేకపోతే అపకష్ట బ్రాహ్మణులు అయిపోతారన్నారు. అంటే మురళిని ఎప్పుడైతే మనం చెప్పలేదో, ఏ టీచర్ అయినా సరే ఇన్ని మురళీలు ఉన్నాయి, ఈ మురళిలో సారం ఇదని చెప్పలేకపోతే బాబా ఏమన్నారు చూసినండి, అంతిమలో స్టూడెంట్స్ నాకు కంప్లైంట్ పెడతారు, బాబా నాకు ఈ విషయంపై ధ్యాస ఇప్పించలేదు టీచరు, ఇప్పింతే నేను చేసుకుందునని. అంతిమలో నీ పాత్ర చూసి నాకు ఇంత చిన్న పాత్ర ఏంటి బాబా, నేను ప్రతి లక్షవారం సెంటర్కి తడిగుడ్డెట్టి తుడిసివ్వని, ఆ అక్కయ్యలో యోగక్షేమాలు చూసుకున్నాను,
నేను నిన్ను స్మృతి చేసుకున్నాను అని అంటారో, కానీ బాబా ఏం చెప్తున్నారు, జ్ఞానమే మనకి ప్రాప్తినిచ్చేది. ఆ జ్ఞానము అక్కయ్యలు చెప్పలేదనుకోండి అన్నయ్యలకి ఉన్నత అయిపోతారని. మరి వీళ్ళు లాస్ట్ని ఏమంటారు బాబాతోటి, బాబా ఈ విషయంపై నాకు ధ్యాస ఇప్పించలేదు టీచరు, ఇప్పింతే నేను చేద్దునని బాబా మీద మళ్ళీ కంప్లైంట్ పెడతారు. అప్పుడు ఎవరికి రాయాలి పాపం, ఎవరికి రాయాలి? అందుకే బాబా ఏం చేస్తున్నారంటే ఇటువంటి యూట్యూబ్లో బాబా నాకు చెప్పారు మంచి మంచి విషయాలు, అన్కామన్ పిక్యులర్ పాయింట్స్, కనివిని ఎరగిన పాయింట్స్ అన్నమాట. అది మీ హృదయాల్లో కూర్చోబెట్టాలని బాబా చెప్పారు. అర్థమైందా? ఈ టీచరు ఈ విషయంపై నాకు ధ్యాస ఇప్పించలేదు బాబా అని ఏ స్టూడెంట్ కంప్లైంట్ పెట్టకూడదు. అప్పుడు స్టూడెంట్ అప్పుడు ఏం చేయాలి మరి బాబా? నిజంగా ఇప్పుడు బాబా ఏం చెప్పారు, ఆలోచించి చేయకండి, చేసేసుకోండి, ఆలోచించి చేసినా కూడా నేను ఇస్తాను కానీ పూర్తిగా ఇవ్వను అన్నారు. ఒక 2-3 బాబా ఏం చెప్తాడంటే ఇంక లాస్ట్ 2-3 జన్మలు ఉందనగా ఇస్తాడు మీకు ధనం. అప్పటి వరకు సామాన్య స్థితే ఉంటుంది ధనం విషయంలో. నో క్వశ్చన్. ఇది లెక్కలు చూడటంలో ధర్మరాజు, వరాలు ఇవ్వటంలో బాలనాథుడు. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే.